కేంద్ర ఎన్నికల సంఘంతో రాహుల్ గాంధీ ఢీ అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టోటల్ రిగ్గింగ్ కు పాల్పడిందని, వ్యవస్థలను వాడుకుంటోందని రాహుల్ విమర్శించారు. ఇక అదే మళ్లీ బీహార్లోనూ రిపీట్ చేయబోతున్నట్లు ఫైర్ అయ్యారు. రాహుల్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఇక ఓటమిని అంగీకరించకుండా రాహుల్ గాంధీ సాకులు వెతుక్కుంటున్నారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును ఎప్పుడూ రాహుల్ అవమానిస్తున్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చోట పెరిగిన ఓటింగ్ శాతాల సంగతి ఏంటని ఫడ్నవీస్ ప్రశ్నించారు. అయినా రాహుల్ మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టోటల్ రిగ్గింగ్ కు పాల్పడుతుందంటూ కూడా రాహుల్ గాంధీ సంచలనమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుండి షేక్ బాజీ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అశోక్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అశోక్ కుమార్ గారు, ఎస్ అశోక్ కుమార్ గారు. మై వాయిస్ ఇస్ క్లియర్? ఎస్ అశోక్ కుమార్ గారు. మేడం గారు చెప్పండి. ఎస్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కూడా ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు అంటే బీజేపీ ఎప్పుడు కూడా టోటల్ రిగ్గింగ్ కు పాల్పడుతుందంటూ కూడా ఘాటు కామెంట్స్ చేశారు. సో రాహుల్ ఆరోపణలు ఏ విధంగా చూస్తారండి? ప్రజాస్వామ్యంలో కొన్ని విషయాల్ని తర్కం వితర్కం, అదేవిధంగా ఆక్షేపణలు ప్రత్యాపరణ అనేది సర్వదా ఉంటుంది. ముఖ్యంగా మన వ్యవస్థను చూసుకునేటప్పుడు మన బ్యూరోక్రసీ, అదేవిధంగా పొలిటికల్ కాలేజ్, అదేవిధంగా ఎలక్ట్రల్ కాలేజ్, మూడుని సఖ్యతో వెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వీకెస్ట్ లింక్ ఇదే, స్ట్రాంగెస్ట్ లింక్ కూడా ఇదే. ఎప్పుడైతే ప్రజలకి మనం మ్యాండేట్ అడుగుతున్నామో, ఓటింగ్ అడుగుతున్నామో, రిగ్గింగ్ పాల్పడతాం అంటే ఏమంటే అన్యదా భావించకుండా ఎన్ఫోర్స్మెంట్గా తప్పుడు దారిలో పడేసి ఓటింగ్ని పక్కతో పెట్టడమా, లేతే ఓటింగ్లో సరళిని మార్చడమా, లేతే ఓటింగ్ చేసే విధానంలో మార్పులా, ఈ రిగ్గింగ్ అనే దాంట్లో ఎక్కడ జరిగిందో అనేది కొంచెం విషయాన్ని విశదీకరిస్తే ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని నా భావన. అదేవిధంగా ఎప్పుడన్నా సరే ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ప్రతి విమర్శ చేసుకునేటప్పుడు ఆత్మవిమర్శన చేసుకోకుండా ఈ కారణాల వల్ల వెళ్ళిపోయింది, కానీ ఈ కారణాలను మనం సరిదిద్దుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో బాగుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఈ రోజు చేసిన తప్పులు నెక్స్ట్ సారి చేసుకోకుండా మళ్ళీ మనం ఒకసారి స్ట్రాంగ్ వెళ్ళిపోయి విజయ ప్రధానం వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రావు. అదేవిధంగా ఈరోజు ఫడ్నవీస్ గారు అన్నారు, సార్ గెలిచింది కాబట్టి మీ యొక్క ఆత్మవిమర్శను మా మీద పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు బీహార్లో కూడా ఎలక్షన్లో ఇదే పందా చేయబోతున్నారు అన్నప్పుడు ఏ పందా చేసినారు, ఏ పందా చేయలేదు, ఏ పందాలో ఏ విధంగా తప్పు జరిగింది, ఈ పందా జరగాలంటే ఏం చేయాలి, ఈ పందాన్ని మీరు మీద అనుసరించినారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తున్నారా, ఒకవేళ ఆరోపణ చేసినప్పుడు నిష్పక్షపాతంగా చేయాలనే దానికి విశేష సూచికను ముందు పెడితే బాగుంటుందని నా భావన. ఎస్ ఇదే షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఎస్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కూడా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కూడా అటువంటి కౌంటర్ ఇచ్చారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఓడిపోతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో రాహుల్ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు దానికి తగ్గట్టుగానే జేపీ నడ్డా కూడా అదే రకంగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ తనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన శైలితోటి ఎలక్షన్స్ కి వెళ్తుంది. మనం చూస్తున్నాం. ఎలక్షన్ ముందు ఏదో ఒక మతపరమైన అంశాలను లేవనెత్తి ఒక టైప్ ఆఫ్ అశాంతిని, అన్రెస్ట్ ని ప్రజల్లో క్రియేట్ చేసి హిందుత్వవాదాన్ని పైకి తీసుకురావడం ఒక ఎత్తుగడైతే, అట్లాగే ఏంటంటే
ఈ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న మరి పోలింగ్ లో లిస్ట్ లో ఉన్న ఓటర్స్ కొంతమందిని గల్లంతు చేయటం, కొంతమందిని యాడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రక్రియలో భాగమే. రాహుల్ గాంధీ గారు చెప్పింది అదే. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే దాదాపు అక్కడ మహారాష్ట్ర గురించి సందర్భంలో మహారాష్ట్రలో దాదాపు 6.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. లాస్ట్ 4 నెలల్లో 41 లక్షల మంది కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు 4 months లోపు. 5 సంవత్సరాల్లో లేనిది ఎలక్షన్ ముందు 4 నెలలు అది ఎలా జాయిన్ అయ్యారు, ఎందుకు ఎలా అని అడుగుతున్నారు. అట్లాగే అది సాయంత్రం పోలింగ్ రోజు 5 తర్వాత అమాంతంగా పోలింగ్ శాతము 5 గంటల వరకు 58.22% ఉన్న పోలింగు 5 తర్వాత 66.05% ఎలా పెరిగింది. అట్లాగే 85 నియోజకవర్గాల్లో ఉన్న 12,000 బూతుల్లో మరి ఈ ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. ఇవన్నీ కూడా ఒక అనుమానాలను రేకెత్తించే అంశాలు. అదే అడిగారు, ఈ అనుమానాలు నివృత్తి చేయమంటున్నారు. 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్ ఫుటేజ్ని ఇవ్వమంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ అడిగితే ఆ అడిగిన అనుమానాలను నివృత్తి చేసి సాక్ష్యాల్ని లేకపోతే జరిగిన దాన్ని ఆ పార్టీల ముందు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈసీది ఉంది. కానీ మన ఎలక్షన్ కమిషన్లు ఏంటంటే ప్రభుత్వం యొక్క గుప్పెట్లో పనిచేస్తున్నాయి, కేంద్రం గుప్పెట్లో పనిచేస్తున్నాయి, కేంద్రం ఆడినట్లు ఆడుతున్నారు. కాబట్టి వీటిని బయట పెట్టలేదు. అంటే ఈవీఎంలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు ఇటీవల కాలంలో ఈవీఎంల యొక్క ట్యాంపరింగ్ అనేది సాధ్యమని ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఈవీఎంలో ఉన్న ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్స్ లో ఇవాళ పెరిగిన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి, లేక ఇవి ఎక్కడో తయారైపోయి వచ్చిన కోడింగ్ లాంగ్వేజ్ లో తయారైపోయి వచ్చిన స్టోరేజ్ సిస్టమ్స్ లో ఆ ఈవీఎం కూడా గోల్మాల్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి నిదర్శనమే పోలింగ్ అయిన తర్వాత బ్యాటరీల యొక్క పర్సంటేజ్ లో తేడా అని గతంలో కూడా చాలా డిబేట్స్ లో చెప్పుకున్నాం. ఈవీఎంలు మేనేజ్ చేయడం, ఓటర్ లిస్ట్ మేనేజ్ చేయడం, పోల్ మేనేజ్ చేయడం, ఎలక్షన్ ముందు ఏదో మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయటం, ఇవన్నీ చేసి గెలుస్తుంది భాజపా. అది మా ఆరోపణ. బీజేపీ అదేమంటే మీరు గెలిచిన చోట ఇవన్నీ కరెక్ట్ గా ఎలా ఉన్నాయని క్వశ్చన్ చేస్తారు. దీనికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది దీంట్లో. ఎక్కడెక్కడైతే అన్ని చేయరు, అన్ని నియోజకవర్గాల్లో అన్ని బూతుల్లో చేయరు, ఎక్కడైతే గెలవము అన్న అనుమానం ఉన్న చోట్ల మాత్రమే చేసి గెలుస్తున్నారు అనేది మా ఆరోపణ. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలని మీద ఈసీ ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. అట్లాగే ప్రూఫ్లు ఇవ్వాలి. ఎలా ఈ ఓటర్ల సంఖ్య అమాంతం పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అనేది అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఉండాలి ఈసీ వ్యవహార శైలి. అంతేగాని ఏకపక్షంగా మరి పక్షపాత ధోరణితోటి కేంద్రం గుప్పెట్లో కేంద్రం యొక్క కనుసన్నల్లో పనిచేస్తే రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలా అవుతుంది? అది కాదు కదా. ఈసీ కమిషన్ ఎన్నుకునేది విధానంలో రాష్ట్రపతి నియమించబడినప్పటికీ కూడా ప్రధానమంత్రి కనుసన్నల్లో ఒక కేబినెట్ మినిస్టరు, అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సిఫార్సు మేరకే ఈసీ నియమిస్తారు. రాజ్యాంగంగా ఇచ్చిన హక్కు ప్రకారంగా ఆ తర్వాత రాష్ట్రపతి నియమిస్తారు. కాబట్టి ఏమంటున్నామంటే ఏదైతే గవర్నమెంట్ చేత, ప్రధానమంత్రి చేత, మంత్రుల చేత అపాయింట్మెంట్ చేయబడిన ఈసీ ఆ విశ్వాసాన్ని ఉంచుకుంటూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు ఈ దేశంలో. ఇటీవల కాలంలో గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఈసీ కమిషనర్లు ఎంతమంది మారినప్పటికీ కూడా అదే ధోరణితోటి వస్తున్నారు. కాబట్టి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడవద్దు. మన దేశం యొక్క అద్భుతమైన అందమే ప్రజాస్వామ్యం. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని విభిన్నమైన సంస్కృతులు ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కానీ మన అద్భుతమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థే మనకు బలం. దాన్ని భంగం చేయొద్దు, తూట్లు పడవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రజల్లో ఎన్నికల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ఎలక్షన్ కమిషన్ పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితులకు తీసుకెళ్లొద్దు. మీరు ఖచ్చితంగా ఏదైతే మేము అడుగుతున్నామో ఆ క్వశ్చన్స్ వాటికి సమాధానం చెప్పండి. మహారాష్ట్ర ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందనేది మా అనుమానం. మేము రేజ్ చేసిన ఎలా అమాంతంగా 4 నెలల ఓటర్ లిస్టు బహిర్గతం చేయండి. రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినట్టుగా ఏంటంటే
రీడబుల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో ఓటర్స్ లిస్ట్ ని ప్రజల ముందు పెట్టండి. ఓకే. ఎప్పుడు ఎందుకు అమాంతంగా 49 లక్షల ఓటర్లు ఎలా పెరిగారు 4 నెలల్లో? 5 సాయంత్రం పోలింగ్ టైం ముగిసిన తర్వాత 5 తర్వాత అంత పర్సంటేజ్ 55 నుంచి 68కి ఎలా పెరిగింది? ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తే అంశాలు కాబట్టి వాటిని బహిర్గతం చేయండి పారదర్శకంగా. మరి చేయమని బీహార్ లో కూడా అదే పరిస్థితి వెళ్తారనేది మా అనుమానం. దాన్ని ఓటమిని అంగీకరిస్తున్నారు అంటున్నారు. ఓటమిని అంగీకరించడం కాదు, మీరు తొండి ఆట ఆడి అక్రమ మార్గంలో గెలుస్తున్నారని అదే విషయాన్ని అశోక్ కుమార్ గారిని కూడా అడుగుదాము. ఓటమి అంగీకరించడం కాదు అది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఈసీ ఈ వ్యాఖ్యలను కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈసీ చాలా తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. సో చట్టపరమైన చర్యలకు కూడా వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా సేమ్ అదే రిపీట్ గా జరగబోతుంది. ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచారు రిగ్గింగ్ చేసి, సో బీహార్ ఎన్నికల్లో కూడా అదే పంధాలో మీరు వెళ్తారు అంటున్నారు. సో ఈ ఎఫెక్ట్ అని ఏమైనా బీహార్ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందండి? విషయం చాలా క్లిష్టంగా కూలంకుషంగా ఆలోచించాలి. ఒకటి, ఎప్పుడైతే మనం బీహార్ ఎలక్షన్ లో మీరు ఇదే పందా వాడబోతున్నారు అనుకున్నప్పుడు మీరు ఓడిపోతున్నారా అని ఒక పార్టీ వర్గాలకి ఏమి సందేశం ఇస్తున్నారో కూడా ఒక ఆలోచన రేకెత్తొస్తుంది. అది కాకుండా మహారాష్ట్రలో మనం ఓడిపోయినాము, ఈ 2 తప్పుల వల్ల ఓడిపోయినాం కాబట్టి కట్టుదిట్టంగా క్రమశిక్షణతో ఉన్నాక ఇట్లాంటి అవకతవకలు రాకుండా మనం ఏ విధంగా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలనే ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాల్సిన విషయం ఇది. ఏంటంటే ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ కానీ, అపోజిషన్ గవర్నమెంట్ కానీ, ఓడిపోయిన గవర్నమెంట్ కానీ, గెలిచిన గవర్నమెంట్ కానీ, ఈ రోజు వీళ్ళు ఉంటారు, రేపొద్దున వేరే వాళ్ళు వస్తారు. అది ప్రజల యొక్క ఆశయాల మీదుగా ఉంటది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాట చెప్పినారు, 4 నెలల లోపలనే 4 లక్షల మంది ఏ విధంగా కొత్త ఓటర్లు వచ్చినారు. అదే సార్, 41 లక్షల మంది వచ్చినప్పుడు ఎప్పుడైతే 3 రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఓటర్ లిస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక్క బూత్ లో ఖచ్చితంగా ఇంతమంది వచ్చినారు. అదే విధంగా నిజ నిర్ధారణ కమిటీలో మీరు ఒక పక్కన పెట్టుకొని ఏదైనా శాంపిల్ సర్వే చేసుకొని దాన్ని సబ్మిట్ చేసిన దాఖలాలు ఉంటే ఆ దాఖలాల్ని మనకు ఎలక్షన్ కమిషన్ మీద వచ్చినప్పుడు సార్ ఇది నా సర్వే, అదే విధంగా మేము ఇది చేసి ఉన్నాము, ఇక్కడ ఈ అవకతవలు దొరికినాయి, 40 లక్షల మంది ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఓటర్ లిస్ట్ లో ఆ దాంట్లో లేరు అని నీకు ఖచ్చితంగా చెప్పుంటే దానికి ఎనాలిటికల్ గా ఎనాలిసిస్ వస్తుంది. కానీ కాబట్టి మీరు బీయింగ్ ఎసెన్షియల్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళతో కొల్యూడ్ అయిపోయినారంటే ప్రతి పాలక వర్గంలో ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళ పందాన్ని వేసి ఉంటే ఈ రోజు ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న పాలక పక్షాలు మారరు. ఈ రోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా బీజేపీకి వెళ్ళిపోయిందంటే మీరు ఆ రోజు ఉన్నప్పుడు కూడా ఉంటే ఆరోపణలు రాకుండా ప్రజలు అనేది 5% 10% వెళ్తుందా లేకపోతే నిరంకుశంగా పనిచేస్తున్నారా అన్నానికి మనం అపోజిషన్ లో పార్టీ ఉన్నోళ్ళు నిఖచ్చితంగా మరి ఒక్కసారి కాన్షియస్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అందరి మీద ఉంటది. అదే విధంగా ఎప్పుడైతే మీరు 5 గంటల తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది అని వచ్చాడు. లాస్ట్ టైం కూడా ఇదే ఇష్యూ మనం డిస్కస్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఏమని చెప్పినాడు, సార్ మేము ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ అవర్ లో పర్సంటేజ్ ఇచ్చింది ఇది మితంగా ఇస్తాము, ఇస్ ఓన్లీ ఇండికేటివ్ ఫిగర్ బట్ నాట్ ఎ క్లియర్ ఫిగర్. ఎప్పుడైతే 5 గంటల తర్వాత 6 గంటలకు మేము ఫైనల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫైనల్ ఫిగర్కి వెళ్తుంది. దీంట్లో ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వేసుకొని ఏదైతే నిఖచ్చితంగా ఉందో ఆ నిఖచ్చితంగా ఇది మితంగా ఎందుకు అవుతుంది, దాంట్లో కూడా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటది. కానీ ఒకటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దాంట్లో కొల్యూడ్ అయిపోయి చేస్తున్నారనేది మనకి ఎప్పుడైతే బేస్లెస్ ఎలిగేషన్ ఇచ్చినప్పుడు అది అకౌంటబిలిటీ ఉంటది. దానివల్ల నిక్షేపపాతంగా ఇవ్వడానికే కదా ఎలక్షన్ కమిషన్ ఉంది. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినాక ఏ స్టేట్ లో ఉన్నా కూడా ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎలక్షన్ లో ఉన్న బ్యూరోక్రసీని కూడా వాళ్ళు మార్చేస్తుంటారు. ఎలక్షన్ కమిషన్ అనేది పొజిషన్ లో ఏవైనా కూడా అనుమానాలు ఉంటే అంటే సీసీ ఫుటేజ్ కోరొచ్చు, కోర్టుకు ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు, మాకు లేఖ రాయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి. అవునండి. కాబట్టి మీరు అవన్నీ వెళ్ళిపోయినాక ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిపోయినాక కోర్టు తీర్పు కానీ, ఎలక్షన్ కమిషన్ తీర్పు కానీ, ప్రజల తీర్పు కానీ, లేదా నిజ నిర్ధారణంగా ఒక శాంపిల్ సర్వే చేసుకున్నాక ఈ కంపల్సరీ శాంపిల్ సర్వేలు ఈ విధంగా వచ్చినాయని కానీ, లేదంటూ ఒక దాంట్లో ఎలక్ట్రానిక్ అప్లికేషన్ అప్పుడు మీరు కూడా బ్యాలెట్ పేపర్ వేసుకొని ఒక దాంట్లో వేసుకున్నప్పుడు నాకు ఈ విధంగా వస్తుందని మీరు చేయొచ్చు.
ప్రతిదానికి మనం కూడా అపోజిషన్ పార్టీలో కాకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్నప్పుడు ఏ విధంగా చేయాలి? అదే విధంగా డెడ్ ఓటర్స్ ఉన్నారా, మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారా, ఓటర్ లిస్ట్ లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా ఉన్నారా, లేదా ఇక్కడ లేని వాళ్ళు మల్టిపుల్ లిస్ట్ లో ఉన్నారా, లేదా ఒక్క దినాల నుంచి ఇంకో దగ్గర ఉన్నారా, లేదా 40 లక్షల మంది ఉన్నప్పుడు టోటల్ ఓటర్ లిస్ట్ ఎంత, దాని జనాభా ఎంత, ఓటర్ లిస్ట్ లో సెన్సస్ 2011 2023 ఎంత పెరిగింది అనేది అన్ని రాజకీయ పక్షాలు నిష్పక్షపాతంగా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం బురద జల్లుకోవడం అది కరెక్ట్ కాదు. అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఎలిగేషన్స్ కానీ, ఇది ఎలిగేషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎలిగేషన్ ఉన్నప్పుడు దే హావ్ టు కమ్ విత్ అన్ క్లియర్ ఎవిడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి కావాల్సిన ఏ విధంగా అయితే మనం చూపిస్తున్నారో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నీకు అనుమానాలు ఉన్నాయో దానికి అనువాదానికి ఇచ్చిన ఊతానికి వచ్చే వివిధ అంశాలను వాళ్ళ ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంది. తర్వాత వాళ్ళతో మాట్లాడాలి. అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఇప్పుడు అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో కానీ వీళ్ళు ఏమైనా దాఖలాలు చేస్తున్నారా, దాఖలాలు చేసినప్పుడు దాంట్లో పెండింగ్ ఉందా, లేదా వాళ్ళు పెండింగ్ ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు ఆ డెసిషన్ సరిగా లేదా, ఒకవేళ సరిగా లేకపోతే ఏ అంశాల మీద సరిగా లేదు, దాంట్లో ప్రజా తీర్పును కోరుకోవాలి. కానీ ఏమంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ కమిషన్ కానీ ఒక జ్యుడిషియరీ కానీ దానికి మనకి అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళని అయినంత వరకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ ప్రజల తీర్పు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది నా భావన అండి. ఎస్ షేక్ బాజీ గారు, సో ఏం చెప్తాంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకోవచ్చు. అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నట్టుగా కూడా ఉంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. అపహాస్యం ఎందుకు అవుతుందండి? అనుమానాలు నివృత్తి చేయమంటున్నాము. అట్లాగే మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన డే 1 నుంచి కూడా రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మేము మా ఎలిగేషన్స్ ఇవే. మేము అడిగాము, లిఖితపూర్వకంగా ఈసీని అడిగాము. ఈసీ దగ్గర సరైన స్పందన లేదు. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మేము అడుగుతున్నాము, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా కానీ అనుమానాలు కలిగినప్పుడు అనుమానాలు నివృత్తి చేయమని అడిగే హక్కు ఉంటుంది. దానికి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటారు? మీ బాధ్యత అది. మాకు అనుమానాలు ఉన్నాయి, ఇవన్నీ నివృత్తి చేయండి, ఓటర్ లిస్టును బయట పెట్టండి, అట్లాగే ఫుటేజ్ని బయట పెట్టండి. లేదు చక్కగా రిగ్గింగ్ అని జరగలేదు, బాగా జరిగింది, నిష్పక్షపాతంగానే జరిగింది, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే ఓట్లు వేశారు అని నిరూపించమంటున్నాం. ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది కదండి. ఎందుకంటే మీరు పక్కన పెట్టేసి దాచిపెట్టేసి మీరు చెప్పకుండా సైలెంట్ గా ఉండి మరి ఎదురు దాడి చేస్తే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? అనుమానాలు ఉన్నాయి. ఈసీ బాధ్యత, ఈసీ అన్నది నిష్పక్షపాతంగా సంస్థ, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఒక పార్టీ కొమ్ము కాసేపు కాదు. మేము ఈసీని అడుగుతున్నాం. మేము ఈసీని అడుగుతున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ ఓటింగ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ టు గవర్నమెంట్, ప్రభుత్వాన్ని అడగటల్లా మేము ఈసీని అడుగుతున్నాము డే 1 నుంచి. ఈసీ బాధ్యత. అట్లాగే ఈవీఎంల మీద కూడా అనేక అనుమానాలు అనేక పార్టీలు వ్యక్తం చేసినాయి. కాదు, మన దేశంలో వాడుతున్న ఈవీఎంలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈసీదే. కాబట్టి ఈసీని అడిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ప్రశ్నిస్తే ప్రశ్నించే చట్టబద్ధం కాదండి. ఎందుకంటే ప్రశ్నించే హక్కు అనేది ఫండమెంటల్ గా భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ఇచ్చిన మనకి హక్కు అది. కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మీరు అడిగినప్పుడు వాడికి విధి విధానాలను రూపొందించుకొని అడిగే విధానాలు. కాబట్టి మీరు దాంట్లో ఏకపక్షంగా వాళ్ళ పక్షపాతంగా పనిచేస్తున్నారని ఎలిగేషన్ పెట్టకూడదు అంటున్నాను. ఒకవేళ ఎలిగేషన్ గా ప్రూవ్ అయినప్పుడు ఏ పార్టీ అయినా సరే గెలిచిన పార్టీ వాళ్ళు సార్ నేను కరెక్ట్ ఉన్నాయంటారు, ఓడిన పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అని అంటారు. సంథింగ్ రానప్పుడు కూలంకుషంగా మనం దాని మీద విశదీకరించుకొని ఎనాలిసిస్ చేసుకొని ఇక్కడ మిస్టేక్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు 41 లక్షల మంది ఓటర్ని 4 నెలల్లో వేసినారు. 40 లక్షల మంది ఓటర్ని 4 నెలల్లో ఏ ఏరియాలో ఏ విధంగా వేసినారో దాని మీద ఎక్కడైనా మీరు సర్వే చేసుకొని దాని మీద కూలంకుషంగా వర్తించే కాంప్రహెన్సివ్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టినారా? అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ఒకటండి. ఈ రోజు అమెరికాలో కూడా బ్యాలెట్ పద్ధతి ఉంది.
మన దగ్గర ఎలక్షన్ ఈవీ మెషిన్ లోనే పనిచేస్తున్నారు, దీని మీద ఈవీ మెషిన్ లో చాలా సార్లు సరిగా పనిచేయటం లేదన్నారు. దాని మీద ఒక కమిటీ ఫామ్ చేసుకొని లేలే మన ఈవీ మెషిన్లు కరెక్ట్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదే విధంగా కర్ణాటకలోనూ ఎక్కడో ఒక దగ్గర ఒక ఈవీ మెషిన్ ట్యాంపరింగ్ అయిపోయింది అన్నప్పుడు కూడా దాన్ని కులంకుషంగా చేసుకున్నప్పుడు ఇలా కలెక్టర్ తోని 3 ఏరియాస్ లో కానీ 4 ఏరియాస్ లో కానీ చేసి దాని మీద రూఢి చేసినారు. ఒకవేళ అదేగా డౌట్ ఉన్నప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లో ఇంకొక విధి విధానాలను రూపొందించుకోవాలి. అది నా భావన అండి. ఒకటేంటంటే ప్రజాస్వామ్యంలో మనం గెలిచినా ఓటినా కూడా గెలిచిన వాడికి అపోజిషన్ పార్టీ అనుకోకుండా ఇది సప్లిమెంటరీ పార్టీ అనుకోవాలి, లేదు అంటే సపోర్టింగ్ పార్టీ అనుకోవాలి. మన దగ్గర ఏమందంటే గెలిచిన వాళ్ళు నేను రూలింగ్ పార్టీ, అదర్ పార్టీ అపోజిషన్ అండి. రూలింగ్ పార్టీ ఏది చేసినా నేను తప్పే అనుకోకుండా మనం సప్లిమెంటరీ అపోజిషన్ కాదు, సపోర్టింగ్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ 45% గెలిచినోడికి వస్తే 44% ఓడికి వస్తే అట్లా మిగతా వాళ్ళందరూ పోయినట్టు కాదు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఒక విలువల్ని ముందు తీసుకొని ఏ విధంగా గెలవాలి అనేది చూడాలి. అదేవిధంగా ఒక చుక్కాని లాంటిది ముందుకెళ్లేటప్పుడు వెనకాల నావిగేటర్ కూడా వెరీ ఇంపార్టెంట్. డ్రైవర్ కన్నా పొజిషన్ లో ఉన్నప్పుడు అపోజిషన్ నావిగేటర్లకు పనిచేయాలి. కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతిని ఒక చుక్కానిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటది. అదేవిధంగా నిష్పక్షపాతంగా చేసే విధానంలో గ్లేరింగ్ గానే మిస్టేక్స్ వచ్చినప్పుడు ఆ గ్లేరింగ్ మిస్టేక్స్ ని మనం అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ అదే అడగాల్సిన బాధ్యతలో పైన ఉన్న వాళ్ళు కానీ సిస్టమేటిక్ అడుకోవాలి. అదే విధంగా అబండాలు వేయకుండా దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని వెళ్ళాలని నా బాధ్యత. అశోక్ కుమార్ గారు, షేక్ బాజీ గారు, సో చూసారు కదా ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.